'ఎనిమిది వసంతాలు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాని చూసిన తర్వాత నాకు కొన్నిటికి ఓకే అనుకోని ఈ సినిమాని చూస్తే పర్వాలేదు అనిపించొచ్చు అనిపించింది. ఈ సినిమా టైటిల్ 'ఎనిమిది వసంతాలు' ఒక అమ్మాయి లైఫ్‌లో 8 సంవత్సరాల్లో ఏం జరిగిందని చూపించడమే ఈ సినిమా. అలా ఆ విషయాలన్నిటిని క్లారిటీగా చూపించాలనుకున్నప్పుడు వెబ్ సీరీస్‌లా చేసుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ సినిమాగా తీయడం వల్ల ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ అయితే రాలేదు. ఆ ఇయర్‌లో ఏం జరిగింది? ఈ ఇయర్‌లో ఏం జరుగుతుంది? అనే విషయాల్ని ముక్క ముక్కలుగా తెలుసుకుంటున్న ఫీలింగొచ్చింది. ఇంక సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటది. ఇంక సినిమా స్టార్ట్ అయిన కాసేపటి వరకు కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏం కనిపించలేదు. సీన్ టు సీన్ అలా వెళ్తున్న ఫీలింగొచ్చింది. ఇంక అలా సినిమాలో హీరో, హీరోయిన్‌ల లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాకే సినిమాకి మెల్లగా కనెక్ట్ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక సినిమా అలా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి 2 క్యారెక్టర్‌లకు సంబంధించిన ఎమోషన్స్‌ని బాగా చూపిస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగానే అనిపించింది. కానీ అదయిపోయాక సినిమా సెకండ్ హాఫ్‌లో తెలుసుకోవడానికి ఏ విషయం ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తది. ఇంకా అలా జరిగిన కాసేపటికి సెకండ్ హాఫ్‌లో ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఆ స్టోరీ ఏమి ఫ్లోలో వచ్చినట్టు అనిపించలేదు. వేరే ట్రాక్ స్టార్ట్ చేశారు అన్నట్టుగానే ఉంది. ఇంకా అలా స్టార్ట్ అయిన స్టోరీలో కూడా పెద్దగా కాన్‌ఫ్లిక్ట్ అయితే ఏం లేదు. ఇద్దరు ఓకే అనుకుంటే పెళ్లయిపోద్ది అన్నట్టుగానే ఉంటది. కాకపోతే అక్కడ మళ్ళీ చాలా రొటీన్‌గా చిన్నగా కాన్‌ఫ్లిక్ట్‌ని పెట్టి దాంతో ఎమోషన్స్‌ని చూపించడానికి ట్రై చేశారు. అదైతే బాగా లాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా సినిమా క్లైమాక్స్‌లోకి వెళ్ళి ఒక ట్విస్టు, క్లైమాక్స్ అయితే బానే ఉన్నాయి. ఇంక ఈ సినిమాలో మెయిన్‌గా అయితే డైలాగ్స్ బావుంటాయి. అలాగే విజువల్‌గా చూడడానికి కూడా గ్రాండ్‌గా ఉంటది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన హీరోయిన్ పెర్ఫార్మన్స్ అయితే బావుంది. ఇక హీరోల్లో ఒక అతని పెర్ఫార్మన్స్ అయితే కొంచెం వింతగా ఉన్నట్టు అనిపించింది. ఇంక సినిమాలో ఉన్న సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మంచి ఫీలింగ్ తీసుకొచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటది. సినిమా ఒక ఫ్లోలో ముందుకెళ్తున్నట్టు ఉండదు. కానీ ఈ సినిమా విజువల్‌గా చూడడానికి బావుంటాయి. డైలాగ్స్ బావుంటాయి. కొన్ని ఎమోషన్స్ బావుంటాయి. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బావుంటది. మ్యూజిక్ బావుంటది. వాటి కోసం చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.